నా కూతురు అయి ఉంటే తనని చంపిస్తుండేవాడిని. హలో 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 వినిపించట్లేదమ్మా, చెప్పు. హలో మావి ఎక్కడున్నారు? ఇప్పుడు వినిపిస్తుందమ్మా, చెప్పు. మావయ్య దియా 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 మిస్టర్ కృష్ణ, చెప్పండి సార్, ఏమైనా క్లూ దొరికిందా? మీ ఫ్యామిలీలో ఎవరైనా ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారా? ఎందుకు సార్? ఓ 55 ఏళ్ళు ఉండి పొట్టిగా తెల్లగా ఎవరైనా? అవును సార్, మా వైఫ్ వాళ్ళ అంకుల్. ఆయన రీసెంట్గా మిమ్మల్ని కానీ మీ వైఫ్ని కానీ మీట్ అయ్యారా? అవును సార్, నిన్నే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మా ఇంటికి వచ్చారు. ఎందుకు సార్ ఇవన్నీ అడుగుతున్నారు? ఏమైంది? ఐఎమ్ సారీ, ఆయన చనిపోయారు. తులసి మీ అంకుల్ చనిపోయారా? మనం వాళ్ళ కోసం మాత్రం కూడా చేయలేమా? కృష్ణ, నువ్వు వెళ్ళొద్దు. అందరూ వెళ్తున్నారు, నేను వెళ్ళిపోతే ఎలా? ప్లీజ్. సార్, ఆ తులసి గారిని మన దగ్గర 2 రోజులు మామూలుగా కస్టడీలో తీసుకొని ఓసారి విచారిస్తే ఖచ్చితంగా ఇదంతా ఎవరు చేస్తున్నారనే దానికి ఓ క్లూ దొరుకుతుందని అనిపిస్తోంది సార్. బుద్ధుందా నీకు? దర్శనం వాళ్ళందరూ పరలోకాన్ని పోతా ఉంటే ఇప్పుడు నన్ను వెళ్ళి కలవమంటావా? అర్థమైందా? నీ టార్గెట్ నేనే కదా,
నేను పోతే ఈ కుర్చీలో కూర్చొని ఎస్ఐ అవుదామనా? సార్ ఏంటి సార్ ఇది? ఏంటి కేసు క్లోజ్ చేయమంటే నన్ను క్లోజ్ చేద్దామని చూస్తున్నారా? సార్ అది కాదు సార్. కాదుకి ఇదేంటా? ఇట్లాను జరిగినవన్నీ యాక్సిడెంట్స్ అని కేసు క్లోజ్ చేయి. హలో కృష్ణ మన ఏమైంది నీకు? ఒంటరిగా మాట్లాడాలి. ఏదో మాట్లాడాలన్నావు. ఏం మాట్లాడాలి? కృష్ణ, నేను చెప్పేది వింటే నీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, నువ్వు నమ్మలేకపోవచ్చు, కానీ అది నిజం. దియా మన పాప ఉంది. నిన్ను చూడాలి, ప్లీజ్. చూడనీకుండా చేశారమ్మా. అయితే అతన్ని చంపింది నువ్వేనా? అవును. వాళ్ళంతా చెడ్డవాళ్ళమ్మా. మనిద్దరిని విడదీశారు. మనకెవరు వద్దు. నువ్వు నేను ఇద్దరం చాలు. దియాని అబార్ట్ చేయమని చెప్పిన అందరూ వరుసగా చనిపోయారు. అందులో చివరిగా ఉన్నది నువ్వే. దియా నిన్ను కూడా వదలదు. నెక్స్ట్ తను చంపేది నిన్నే. కృష్ణ, దియా నేను ఏం చేయకుండా ఉండాలంటే నేను ఎప్పుడు నీతోనే ఉండాలి. కృష్ణ ప్లీజ్, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు, ఒక్క క్షణం కూడా.